స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర విషయం షేర్ చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతలను ఊహించని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని అన్నారు. ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఆన్లైన్ లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అసలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డైల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారా. తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ వారు ఆన్లైన్ లో ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, VPNలు వాడితే పోలీసులకు చిక్కం అనే సైబర్ నేరగాళ్లు భ్రమపడదు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నానని సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, మీకు ఆన్లైన్ లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అసలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డైల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నారని సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. క్షణము ఈ ఒక వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతోనే అందరూ కూడా దానికి అలవాటమై దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి, ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి, లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు DP పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చనువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్య